నమస్తే అండి. సెప్టెంబర్ మాసాన్ని ప్రపంచమంతా కూడా గైనకాలజిక్ మ్యాలిగ్నెన్సీస్ అవేర్నెస్ మంత్ లాగా తీసుకుంటారు. సో అంటే ప్రపంచమంతా కూడా స్త్రీలలో జననేంద్రియాల్లో వచ్చే క్యాన్సర్లకి సంబంధించి అవేర్నెస్ మంత్ లాగా జరుపుతారనమాట ఈ నెలని, సెప్టెంబర్ మాసాన్ని. సో దాంట్లో భాగంగా మనము ఇవాళ ఎండోమెట్రియల్ క్యాన్సర్ గురించి ఒక డిస్కస్ చేద్దాం. సో ఎండోమెట్రియం అంటే యూటరస్ అంటే గర్భాశయంలోని ఇన్నర్ మోస్ట్ పొర, దాన్ని ఎండోమెట్రియం అంటారు. ప్రతి మహిళకి కూడాను నెలసరి వస్తుంది. ఆ నెలసరి టైంలో ఈ ఎండోమెట్రియం అనేది షెడ్ అవుతుంది అనమాట. దాంట్లో వచ్చే క్యాన్సర్ని ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటాం. కామన్గా వచ్చేది ఎండోమెట్రియోయిడ్ అడినోకార్సినోమా అని అంటారు దాన్ని. అది కామనెస్ట్ క్యాన్సర్ అంటే ఎవరికి వస్తుంది అంటే యూజువల్గా కొంచెం వయసు మళ్ళిన వాళ్ళకి, సో 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి కామన్గా వస్తుంది. అలాంటి 30 ఏళ్ళ వయసులో 20 ఏళ్ళ వయసులో రాకూడదని కాదు, నెంబర్ ఆఫ్ పేషెంట్స్ తక్కువగా ఉంటారనమాట. సో ఇది ఎవరిలో ఎక్కువగా వస్తుంది అంటే ఒబేసిటీ, లావుగా ఉన్న వాళ్ళకి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి. ఇది కాకుండా ఎండోమెట్రియంలోనే కొన్ని రకాల హై రిస్క్ ఫీచర్స్ ఉన్న వాళ్ళకి ఇది వచ్చే అవకాశం ఉంటుంది. పాలిప్స్ వచ్చిన వాళ్ళకి, మాటిమాటికి పాలిప్స్ వస్తున్న వాళ్ళకి, వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది అది. ఇదే కాకుండా ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి, సో ఫ్యామిలీలో కనుక వాళ్ళకి కొన్ని సిండ్రోమ్స్ కనుక ఉంటే, అంటే వాళ్ళలో కొలరెక్టల్ క్యాన్సర్స్ ఉన్న వాళ్ళకి, ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి, బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చి కొన్ని రకాల మాత్రలు వాడే వాళ్ళకి, హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అంటారు, హార్మోన్స్ తీసుకున్న వాళ్ళకి, ఇన్ఫర్టిలిటీ కోసం మందులు వాడిన వాళ్ళకి, అసలు పిల్లలు పుట్టిన వాళ్ళకి లేదా తక్కువ మంది పిల్లలు పుట్టిన వాళ్ళకి ఈ రిస్క్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. అది ఎవరికైతే పీరియడ్స్ తొందరగా స్టార్ట్ అవుతాయో, ఎవరికైతే పీరియడ్స్ లేట్గా ఎండ్ అవుతాయో, సో వాళ్ళకి కూడా ఈ ఎండోమెట్రియల్ క్యాన్సర్ రిస్క్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది అనమాట. సో బట్ హైయెస్ట్ రిస్క్ ఫ్యాక్టర్ మోడర్న్ టైమ్స్లో ఏంటి మనం చూస్తుంది ఏంటి అంటే ఒబేసిటీ, డయాబెటీస్ మెలిటస్, ఇవి మరి ఈ ఇన్సిడెన్స్ పెంచుతూ ఉన్నాయి. ఒకప్పుడు సర్వికల్ క్యాన్సర్ అనేది చాలా కామన్గా ఉండేది, అది తగ్గుతూ వచ్చింది రకరకాల ప్రయాసాల మూలంగా. ఇప్పుడు అన్ఫార్చునేట్గా ఈ ఎండోమెట్రియల్ క్యాన్సర్ అనేది ఇట్స్ మోర్ లైక్ లైఫ్ స్టైల్ డిసార్డర్ లాగా అనుకోండి, దాంతో పెరుగుతూ ఉంది అది. బట్ ఒక గుడ్ థింగ్ ఏంటి అంటే ఎండోమెట్రియల్ క్యాన్సర్ అనేది తొందరగా గుర్తుపడతారు. సో మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ వాళ్ళు స్టేజ్ 1లోనే బయటపడతారు. ఎందుకు బయటపడతారు అంటే వాళ్ళకి బ్లీడింగ్ అవుతుంది అనమాట. సో ఒకటి పోస్ట్ మెనోపాజల్, కొంచెం వయసు పడిన వాళ్ళకి పీరియడ్స్ ఆగిపోయినాక వచ్చే బ్లీడింగ్ దీనివల్ల కావచ్చు. సో దానికి టెస్టులు చేసేసి గుర్తుపడడం ఈజీగా ఉంటుంది. రెండవది ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ అంటారు. సో పీరియడ్స్కి మధ్యలో బ్లీడింగ్ రావటము, లేదా పీరియడ్స్ చాలా ఫ్రీక్వెంట్గా రావటము, చాలా హెవీగా రావటము, క్లాట్స్ ఎక్కువ పట్టము, పెయిన్ ఎక్కువ రావటము, అలాంటి వాళ్ళకు కూడా సో అలాంటి సిమ్టమ్స్ కనపడంగానే మనం ఒక స్కాన్ చేస్తాము, అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి చూస్తాము, దాంట్లో మనకి పొర లావుగా కనబడుతుంది. సో సస్పిషన్ ఉన్నప్పుడు మనం దాన్ని బయాప్సీ చేసి ప్రూవ్ చేస్తాం. సో హిస్ట్రోస్కోపీ అంటారు, మనం ఏదైతే కెమెరా పెట్టి చూస్తామో యూట్రస్ లోపలికి, దాన్ని హిస్ట్రోస్కోపీ అంటారు దాన్ని. అలా చూసి ఎక్కడైతే డౌట్ ఉందో ఆ పోర్షన్ ఫోకస్డ్ బయాప్సీ తీస్తే బెస్ట్ డయాగ్నోసిస్ అనమాట దానికి. ఆఫ్ కోర్స్ మేము అనుకున్నాము దీన్ని చాలామందికి ఎర్లీ స్టేజ్లో ఉంటారని చెప్పేసి, మెజారిటీ ఆల్మోస్ట్ 80% మంది కూడాను స్టేజ్ 1లోనే ఉంటారు. ఒక రకంగా మంచిది, ఎందుకంటే వాళ్ళకి ఓన్లీ ఆపరేషన్, కొందరికి రేడియేషన్ కూడా యాడ్ చేయడం మూలంగా కంప్లీట్ క్యూర్ చేసే అవకాశం బాగా ఉంటుంది వాళ్ళకి. ఈవెన్ ఇన్ అడ్వాన్స్ స్టేజెస్లో కూడా ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఓవరాల్ బిహేవియర్ బెటర్గా ఉంటుంది వాళ్ళకి. ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ సర్జరీస్ కూడా, ఒకప్పుడు మేము అందరికీ పొట్ట చీరి పెద్దగా కట్ చేసి ఆపరేషన్ చేయాల్సి వచ్చేది, ఇప్పుడు అలా కాదు. సో ఆల్మోస్ట్ మెజారిటీ 90% ఆఫ్ ద పేషెంట్స్కి మనము లాప్రోస్కోపీ ద్వారానే చేసేయచ్చు. దానికి ఇంకా అడ్వాన్స్మెంట్ ఏమి అనుకున్నాం కదా, సో రోబోటిక్ సర్జరీ అంటాం దాన్ని. సో రోబోటిక్ అసిస్టెడ్ లాప్రోస్కోపిక్ సర్జరీ ద్వారా వాళ్ళకి ఆపరేషన్ చేయడం మూలంగా వాళ్ళకి రికవరీ ఫాస్ట్గా ఉంటుంది, పెయిన్ తక్కువగా ఉంటుంది, బ్లీడింగ్ తక్కువగా ఉంటుంది. సో వాళ్ళ అవుట్కమ్స్ అనేవి అంటే క్లియరెన్సెస్ బాగా ఉంటాయి కాబట్టి వాళ్ళకి దే హ్యావ్ ఎ బెటర్ ఓవరాల్ క్యూర్ రేట్స్ ఆల్సో. ఇది ఒకటే కాకుండా అనుకున్నట్టుగా ఎండోమెట్రియల్ క్యాన్సర్లు మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ వాళ్ళు స్టేజ్ అర్లీలో ఉంటారు కాబట్టి క్యాన్సర్లు ఎప్పుడైనా సరే మనం ఆపరేషన్ చేసేది ఎక్కడి నుంచి అయితే క్యాన్సర్ స్టార్ట్ అవుతుందో దాన్ని తీస్తాము, దాంతోపాటు ఎక్కడికైతే స్ప్రెడ్ అవ్వచ్చో ఆ నోట్స్ అంటాం వాటి, ఆ నోట్స్ కూడా తీస్తాం. అయితే అర్లీ క్యాన్సర్స్లో అందరికీ నోట్స్కి స్ప్రెడ్ అవ్వదు అనమాట. అసలు స్ప్రెడ్ అయిందా లేదా అని చూసుకోవడానికి ఒక అడ్వాన్స్ టెక్నిక్ ఉందన్నమాట మనకి. సో ఎవరికైతే మనం అర్లీ స్టేజ్లో గుర్తుపడతాం వాళ్ళకి ఒక డై ఇంజెక్ట్ చేస్తాం, ఫ్లోరసెంట్ గైడెడ్ సర్జరీ అంటాం దాన్ని. సో ఒక డై ఇంజెక్ట్ చేసేసి ఒక సెపరేట్ కెమెరా సిస్టమ్ ఉంటుంది ఒక లాప్రోస్కోపీలో, ఆ కెమెరా సిస్టమ్ని వాడి, ఆ లైట్ సోర్స్ని వాడి, ఆ నోడ్ ఏదైతే ఉంటుందో, ఫస్ట్ నోడ్ ఏదైతే మనకి యూట్రస్ నుంచి డ్రైన్ అవుతుందో ఆ నోడ్ ఒక లైటప్ అవుతుంది అనమాట. ఆ లైటప్ అయిన నోడ్ని మాత్రమే పికప్ చేసి ఫ్రోజన్ సెక్షన్ అంటాం దాన్ని, టెస్ట్ పంపించేస్తాము. వితిన్ 20 minutes మనకి రిపోర్ట్ కూడా వచ్చేస్తుంది అసలు నిజంగా క్యాన్సర్ ఉందా లేదా అని. అందులో క్యాన్సర్ లేకపోతే మిగతా నోట్స్ని టచ్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఇట్ ఈస్ సేఫ్ టు అవాయిడ్ అన్నెసరీ బిగ్ సర్జరీ అనమాట వాళ్ళకి. ఆ అడ్వాన్స్ టెక్నిక్ కూడా ఉంది. ఎందుకు చేస్తాం ఇంత కష్టపడి అంటే, ఎవరికైతే నోట్స్ తీస్తామో వాళ్ళలో కొందరికి కాలువాపు వచ్చే అవకాశం ఉంటుంది లాంగ్ టర్మ్లో, కొందరికి కాంప్లికేషన్, నీరు లీక్ అవటం కానీ ఒక్కొక్కసారి ఇంజరీస్ కూడా కావచ్చు అనమాట. అవి కూడా కాకుండా ఉండడం కోసం చేసే అడ్వాన్స్ టెక్నికే ఈ ఎర్లీ స్టేజ్లో చేసి ఈ ఆపరేషన్ ఉంటుంది. ఇవన్నీ కూడా రోబోటిక్ సర్జరీలో చేస్తాం ఇవన్నీ కూడా. ఒకటైతే రెండవది ఏంటంటే, ఎవరికైతే మజిల్ ఇన్వేజన్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి మాత్రమే రేడియేషన్ యాడ్ చేస్తాము, లేదా నోట్స్కి స్ప్రెడ్ అయింది అనుకోండి వాళ్ళకి రేడియేషన్ యాడ్ చేస్తాము. కొన్ని సందర్భాల్లో, రేర్ సందర్భాల్లో స్టేజ్ 3 అలా ఉన్న వాళ్ళకి కీమోథెరపీతో పాటు రేడియేషన్ కూడా చేస్తాము. గుడ్ థింగ్ ఏంటి అంటే, ఎంత చేసినా కూడా అవుట్కమ్స్ కూడా ఇంపార్టెంట్ కదా. సో అవుట్కమ్స్ పరంగా చూసుకుంటే ఈవెన్ ఇన్ స్టేజ్ 3 వీళ్ళ క్యూర్ రేట్స్ అనేవి మిగతా క్యాన్సర్తో కంపేర్ చేస్తే బెటర్గా ఉంటాయి. సో ఈవెన్ స్టేజ్ 1లో అయితే ఆల్మోస్ట్ 95-98% క్యూర్ రేట్స్ ఉంటాయి వాళ్ళకి. అలాంటిది స్టేజ్ 3లో కూడా 70-80% మందిని మనం 5 ఏళ్ల కంటే ఎక్కువ కాలం పాటు కాపాడుకోవచ్చు.